ఐడిఎస్సి ఆస్పిరెంట్స్ హెచ్జిటిలోని టెక్స్ట్ బుక్ ప్రకారం 7th క్లాస్ మ్యాథ్స్ షార్ట్ నోట్స్ అండ్ క్వశ్చన్స్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సాధారణ వడ్డీ. మనం అప్పు తీసుకుంటే దానికి అదనంగా కొంత చెల్లిస్తాము. ఆ కొంత చెల్లించేదాన్ని వడ్డీ అంటారు. అప్పు ప్లస్ అదనంగా చెల్లించిన దాన్ని అదనంగా చెల్లించడం కలిపితే మనకు మొత్తం వస్తుంది. ఈ అదనంగా చెల్లించిన దాన్ని వడ్డీ అంటారు. అప్పు ప్లస్ అదనంగా చెల్లించిన దాన్ని మొత్తము అసలు ప్లస్ వడ్డీ. మొత్తంని ఏ తోటి సూచిస్తే అసలు పి, వడ్డీని ఐ చేత సూచిస్తాం. ఏ పి ప్లస్ ఐ. మొత్తం అంటే అసలు ప్లస్ వడ్డీ. సునీత 5,000లను 12% వడ్డీకి అప్పుగా తీసుకుంది. 1 సంవత్సరం తర్వాత ఆమె ఎంత చెల్లించింది? 1 సంవత్సరానికి 5,000లో 12 ఎంత శాతం? 2 సున్నాలు క్యాన్సిల్ అయితే 12 5 60, 0కు 0, 600. ఎంత? 1 సంవత్సరానికి 5,000 ప్లస్ 600. ఇది 2వ సంవత్సరానికి అసలు సాధారణ వడ్డీ అంటే అసలుపై మాత్రమే లెక్కిస్తాం. కాబట్టి అసలు ఎంత? 5,000లో 12% ఎంత? 600. కాబట్టి 1 సంవత్సరం తర్వాత అంటే అసలు ప్లస్ వడ్డీ మొత్తం. 2 సంవత్సరాల తర్వాత అంటే అసలు ప్లస్ 1 సంవత్సరానికి ఎంత? 600. 2 సంవత్సరానికి 600. మొత్తం ఎంత? 6,200. సూత్రంలాగా మనం సూత్రం ఉపయోగించి చేయాలంటే I PTR/100. I P ఎంత? 5,000. T ఎంత? కాలం ఎంత? 2 సంవత్సరాలు. R అంటే శాతం. ఎంత శాతం? 12% బై 100. ఈ 2 సున్నాలకి 2 సున్నా క్యాన్సల్. మనం ఇవి ఇంటూ చేస్తే 1,200 వస్తుంది. కాబట్టి మొత్తం ఎంత? అసలు ప్లస్ వడ్డీ ఎంత? I అంటే వడ్డీ 1,200. అసలు ప్లస్ వడ్డీ ఎంత? మొత్తం ఎంత వచ్చింది? 6,200. మనం శాతంలాగా కనుక్కున్న 6,200 వచ్చింది. మన సూత్రం ఉపయోగించిన 6,200 అనేది వచ్చింది. మనకు కాలం అనేది 1/2 సంవత్సరాలను ఇస్తే ఇది మిశ్రమ భిన్నం కాబట్టి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలంటే 2 × 2 ఎంత? 4. వచ్చిన దాన్ని 11కి యాడ్ చేయాలి. ఎంత? 5/2 సంవత్సరాలు. మన క్వశ్చన్స్లో పూర్ణాంకం ఇచ్చి 1/2 సంవత్సరం ఇస్తే దాన్ని అపక్రమ భిన్నంలోకి మార్చుకోవాలి. లేకపోతే కాలము 2 సంవత్సరాల 4 నెలలని ఇస్తే 2 సంవత్సరాలు ప్లస్ 4 నెలలు అంటే 4 ఎన్ని మొత్తం నెలలు ఎన్ని? 12. 4/12 వేసుకోవాలి. 2 ప్లస్ 2 సంవత్సరాలు ప్లస్ అదనంగా ఇంకెన్ని నెలలు? 4 నెలలు కాబట్టి 4 మొత్తం 12 సంవత్సరాలు కాబట్టి 12 నెలలు కాబట్టి హారంలో 12 నెలలు, లవంలో ఎన్ని నెలలు ఇచ్చిండు? 4. కాబట్టి క్యాన్సల్ చేస్తే ఎంత? 1/3 వచ్చింది. 2 ప్లస్ 1/3. ఇది పూర్ణాంకం కాబట్టి ఇది మిశ్రమ భిన్నం కాబట్టి మిశ్రమ భిన్నాన్ని అపగ్రహ భిన్నంలోకి మార్చుకోవాలి. 3 × 2 ఎంత? 6. 6 ప్లస్ 1 ఎంత? 7. 7/3 సంవత్సరాలు. కాలం అనేది క్వశ్చన్స్లో ఇస్తే మిశ్రమ భిన్నాన్ని అపగ్రహ భిన్నంలోకి మార్చుకోవాలి. 2 సంవత్సరాలు 4 నెలలు అంటే 2 సంవత్సరాలు ప్లస్ 4 మొత్తం నెలలు తీసుకొని క్యాన్సిల్ చేస్తే మిశ్రమ భిన్నం వచ్చింది. మిశ్రమ భిన్నాన్ని అపగ్రహ భిన్నంలోకి మార్చుకోవాలి. నెక్స్ట్, ఏడాదికి ఏ రేటు వంతున 16 సంవత్సరాల్లో అసలు అనేది 3 అవుతుంది. ఏడాదికి అంటే సంవత్సరానికి ఏ రేటు అంటే R అనేది ఇవ్వలేదు, పర్సంటేజ్ అనేది ఇవ్వలేదు. కాలం ఎంత? 16 సంవత్సరాలు. అసలు అనేది 3 అవుతుంది. అసలు ఎంత? ఇవ్వలేదు కాబట్టి X. 16 సంవత్సరాల తర్వాత అంటే కాలం 16 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత అవుతుంది? అసలుకు 3 అవుతుందని అంటే అది మొత్తం అని అర్థం. అసలు X అనుకుంటే 3 అవుతుందని అంటే
దాని అర్థం మొత్తం అని అర్థం. మొత్తం ఏమవుతుంది, అసలుకు మూడింతలు అంటే అసలు ఎక్స్ కాబట్టి 3x. 16 సంవత్సరాల తర్వాత మొత్తం ఎంత, 3x. వడ్డీ కనుక్కోవాలనుకుంటే మొత్తంలోకి వెళ్ళి అసలు తీసేస్తే మనకు వడ్డీ వస్తుంది. మొత్తం ఎంత, 3x. 3xలోకి వెళ్ళి అసలు ఎంత, ఎక్స్. 3x మైనస్ ఎక్స్ ఎంత, 2x. కాబట్టి p = x. అసలు అనేది x అనుకుంటే కాలం 16 ఇయర్స్, వడ్డీ అనేది 2x. మనం వడ్డీ అనుకుంటాం కదా, మొత్తంలోకి వెళ్ళి అసలు తీసేస్తే 2x. అప్పుడు సూత్రంలో ప్రతిక్షేపిస్తే I = PTR/100. I ఎంత, 2x. p ఎంత, x. కాలం t ఎంత, 16. r అనేది పర్సంటేజ్, శాతం అనేది ఇవ్వలేదు కాబట్టి r/100. 2x = 100 × 100 = x × r × 16. r = 2x × 100/x × 16. అప్పుడు r ఎంత అవుతుంది, 25/2. దీన్ని భాగాహారం చేస్తే 12 × 12 1/2 అనేది పర్సంటేజ్ అని వచ్చింది. r శాతం ఎంత, 12 1/2%. థ్యాంక్స్ ఎవరీవన్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.